అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేశాయి. ఇక మరొక 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇక అంతేకాకుండా వర్షాలతో పాటు ఎండలు కూడా ఉంటాయని, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మరొకసారి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు కానీ వీరందరూ కూడా ఉన్నారు, వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటికే రైతులు పంటలు అయితే నష్టపోయారని, గతంలో కురిసినటువంటి వర్షాలకు మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇదే అప్డేటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.